హెయిర్ స్టైల్స్ గురించి కంటెంట్ తీసుకొని మన ముందుకు వచ్చేస్తున్నారు నా తమ్ముడు సర్దార్ సంజయ్. లెట్స్ వెల్కమ్ హిమ్. చూసినా లోబో ఎండిపోయింది అనుకో, ఇట్లాంటి రాసుకుంటే వెళ్తే అది ఊడిపోతుంది. స్టేజ్ మీద నుంచి నేను చూస్తున్నాను, రోజు రోజుకి నీ ఫ్లోర్ మూమెంట్ ఇంప్రూవ్ అవుతుందిరా. థ్యాంక్స్ అక్క. రోజు రోజు మాకు డబుల్ టైం వాంతులు అవుతున్నాయి నీ ఫ్లోర్ మూమెంట్ చూసి. దమ్ముంటే ఆ థర్డ్ స్టెప్ చేయరా స్వింగ్ తో. అరే రా బొంగి ఇక్కడి బొంగ అది చక్కగా అంట నాడు చేయరా. ఆ స్టెప్ ఏంది, నువ్వు చేసుడేంది? తాడుకొని తెగింది. స్వింగ్ రావాలి, నాకు తాడుతో సంబంధం లేదు, నీ బాడీతో సంబంధం. రెడీ రా. ఫ్లోర్ మూమెంట్ లో వేసుకొని బతుకురారు. ఆయన ఒకరు వాడేసిన తాడు మనం ఎందుకు వాడతాం? అదే కదా, మీ తాడు మీరే వాడుకోండి. రేయ్ నీ మొలతాడు ఊడిపోద్దురా. వాడు వేసుకోడు. హాయ్ బా. హాయ్ అక్క. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే లోబో పిచ్చోడా? లోబో మన టీం రా, సునామీ గాళ్ళు మన కోసం వచ్చిండే ఎంతో దూరం నుంచి. ఈరోజు కంటెంటే లోబో అన్నది. అందరికి హాయ్ చెప్పిండ్రా లోబో. నిన్నైతే ఒక అవులగాళ్ళగా చూసిండు. ఆడు బై మిస్టేక్ నా గురించి ఏమైనా చెప్తే ఎంత సైజ్ రాడ్ పెట్టాలని నేను దిమాగ్లో పెడుతున్నా. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి అనమాట. నువ్వు ఒక హెయిర్ స్టైల్ చేసుకుంటావు, లోబో అని ఒకటి, నాదొకటి, స్టీవ్ ఒకటి. అయితే సెలూన్ కి వస్తారు కదా, వాళ్ళు కొందరు డిఫరెంట్ వస్తారు బాబా. వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు. వస్తారు హాయ్ బ్రో వాట్సాప్ అంటారు. ఒరే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకునే వాళ్ళు నీకు నేను బ్రో ఏంద్రా? ఆధార్ కార్డ్ జిరాక్సా? నిన్నే నాకెందుకు అంటారు రైడ్ లోబో ఎక్కడ వచ్చి? మొన్న ఆఫీస్ లో మన ఇద్దరం కలిసి పోయినా దేనికోసం? ఆధార్ కార్డ్ పోయినా. ఎవరెవరు పోయారు? నువ్వు నేను. ఆడేమన్నాడు ఇప్పుడు? ఇంత అడ్డగోలుగా ఆధార్ కార్డు లేని అడ్రస్ లేని కదా అని తిడుతుంటే కూడా నువ్వు ఫీల్ అవ్వవు? లేదన్నా కంటెంట్. ఓకే చెప్పు. హే బ్రో, నువ్వు నీ ఆధార్ కార్డ్ జిరాక్స్ వేసుకున్న ఫేస్ బ్రో. నేను ఈ మధ్య కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం అనుకున్నా. ఏది చేస్తే బాగుంటుంది అంటావు? అవతార్ హెయిర్ స్టైల్ ట్రై చేయరా, బాగుంటది. ఓరి నీ ఎయిడ్స్ వచ్చిన చికెన్ ఫేస్, నువ్వు నీ ఫేస్ కి ఏ స్టైల్ అయినా బాగుంటది. హే కోడి కోడి, ఐ వాంట్ కోడి హెయిర్ స్టైల్. కోడి హెయిర్ స్టైల్ ఎట్లా చేయరా? కమ్ ది ఐఎమ్ లిజనింగ్. దిస్ సైడ్ కట్ మిడిల్ లేపింగ్. అరే ఒక్కసారి దీని టోపీ నిన్ను అన్నాడా లేదా తెలుసుకుంటా అంతే. అది కూడా అవో దిస్ సైడ్ కట్టింగ్, దిస్ సైడ్ కట్టింగ్, దిస్ సైడ్ లేపింగ్. నా పేరు వచ్చింది అనుకో. ఏ పేర్లే అది అసలు హెయిర్ స్టైలేనా? అది హెయిర్ స్టైలేనా? అరే ఇప్పుడే మంచిగా అన్నావు, మళ్ళా ఎందుకు తిడుతున్నారా నువ్వు? అవి తెరుకునే పోలా. అరే నువ్వు లేదన్నా, కస్టమర్ ట్రీట్ లైక్ గాడ్. ఒరే అదే హెయిర్ స్టైల్ రా. షార్ట్ సర్క్యూట్ లో సాంగ్ కలిపిన ఆఫ్టర్ కోతిలా ఉన్నావు. హే బ్రో నా స్టైల్ బా అంటాడు. నీ అమ్మ జీతం. రే గాలి గన్నారావు ఆడు నీ టైపే. అప్డేట్ అవరా అంటే డేట్స్ ఖాళీ లేవు అన్నాడంట. ఇంకోటి వచ్చి ఆడి దగ్గర హెయిర్ వచ్చి హాయ్ తమ్ముడు చిచ్చా ఏంద్రా కటింగ్ షాప్కి వచ్చా చికెన్ షాప్కి వచ్చావారా? చెప్పన్నా తమ్ముడు నాకు కట్ చేస్తావా? హెయిర్ స్టైలే కట్ చేస్తారు, ఇంకేది కట్ చేయాలి. నాకు మంచి సినిమా హెయిర్ స్టైల్ కావాలి. ఏం చేయాలి? బాహుబలి వేయాలనా, ప్రభాస్ ఉన్నానా, ఏం చేయాలి? నాకు మంచి కట్టప్ప హెయిర్ స్టైల్ చేయరా. కట్టప్ప హెయిర్ స్టైలా? అమ్మిడేది అవలగడ్లా ఉన్నాడు. భయ్యా నార్మల్ హెయిర్ స్టైల్ అయితే 100, కట్టప్ప అయితే 1000 రూపాయలు. అవునా? అయితే నాకు కట్టప్ప అన్నాడు. గుండు కోసి పంపించేసా. ఇంకా అమ్మాయిలు వస్తుంటారు ఒక్కోసారి మా దానికి. సెలూన్ కోసం మామూలు ఉంటుందా? మంచి అందమైన అమ్మాయిలు వస్తారా బావో? అప్పుడు మేము ఊరుకుంటావా? మామూలు వస్తానే ఊరుకోం, ఇంకా అందమైన వస్తే ఊరుకుంటావా? హాయ్ అంటారు. ఏయ్ మనకు కూడా హాయ్ చెప్తాది. హాయ్ ఓ జల్లగా బీచ్ మే. మీరు ఏం చేస్తుంటారు? అందమైన అమ్మాయిలు ఉంటే చూస్తూ ఉండిపోతుంటా. బాగోదు. ఎవరు? మీ నాన్నగారు చూస్తేనే కాదు, మా ఆయన చూస్తే. దీని అమ్మ జీతం. ఎగ్జామ్ లోను పక్కనోడి పేపర్, ఇక్కడ పక్కనోడి పేపరే.
ఇందుకు వచ్చా కటింగ్ చెప్పడానికి వచ్చావా ఇట్లా కబుర్లు పెట్టడానికి వచ్చావా? హే కటింగ్ చేసుకుంటా. ఏ కటింగ్ చేసుకుంటావు అంటే ఇక్కడ ముందు పంక రావాలి, ఇక్కడంతా కళ్ళు తిరగాలి, ఇక్కడ గ్రీన్, ఇక్కడ పింక్, ఇక్కడ ఎల్లో. ఇంకెందుకు రంగుల డాబా ఏషియన్ పెయింట్స్కి వెళ్ళి రంగులు వేసుకో. తడిగుడ్డ మొఖం వేసుకొని నువ్వు నీ ఫేసు. సరే దగ్గర రా చేస్తాను. హే డోంట్ టచ్, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా. పోత్రే కనకావల్ది విన్నావా? అది ఎవరు? అది నీ టైపే. వరలక్ష్మి వ్రతం రోజు వాటేస్తే మోడు మీద రేపు కేసు ఎట్టిందంట. समझ में आया रे? नहीं वो रेप केस समझना. ఇంకొంతమంది వస్తారు, సెలూన్కి వస్తారు. సెలూన్కి వచ్చి హలో ఎవరు నువ్వు? హే నన్ను గుర్తుపట్టలేదా? ఒరే నువ్వేమైనా బిల్లా సినిమాలో బిక్ని వేసుకుని నమ్మితావారా చూడగానే గుర్తుపట్టడానికి? సరే సర్లే భయ్ మెల్ల గుర్తుపడతావు కానీ వచ్చి చెయ్యి. ఏంటి చేసేది బాత్రూంలో స్నానం? అదే భయ్యా ఫేషియల్. అది చెప్పిసావు భయ్యా. నేను ఫేషియల్ చేసుకుంటే అమ్మాయిలు నా వెంట పడతారా? నువ్వు ఫేషియల్ చేసుకుంటే అమ్మాయిలు వెంట పడరా? వాళ్ళ పర్సులు కొట్టేస్తే అమ్మాయిలు వెంట పడతారు. సరే సరే భయ్ వచ్చి చెయ్యి. సరే నేను రొప్పలప్ప చేసిన తర్వాత ఆడు అరే అది గోడ కట్టినావా ఆడికి ఫేషియల్ ఇస్తావా? ఏంటి భయ్యా ఇంత ఫాస్ట్ చేసే ఫేషియల్? ఒరే ఇదేమైనా ఫ్యామిలీ ఆపరేషన్ ఏంట్రా మొత్తం మంది ఇచ్చి మెల్లే చేయడానికి? ఇంతే ఫాస్ట్ ఉంటది. మరి ఏం చేంజ్ కనిపించట్లేదు భయ్యా. నేను నాలా ఉన్నాను. ఒరే అమీర్పేటలో పాంప్లెట్లు ఏరుకునే అలా ఎన్నిసార్లు చెప్పాలరా కాదని? చెయ్యి భయ్యా లాస్ట్ సార్ నేను అందంగా కనిపించాను. మీ అమ్మ నాలో ఇంత టాలెంట్ ఉందా? ఒరే రాజుగా విన్నావా? ఆడోడు భయ్యా ఆడు నీట్ అయిపోయి పెన్ డ్రైవ్ లో హిస్టరీ చెక్ చేయాలంటే హిస్టరీలో వీక్ అన్నాడంట. మా బాధలు ఎలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి సహకరించండి.